హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నాను. అదేంటంటే కొంచెం నీకు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఏదైనా జాబ్ సెర్చింగ్లో నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, అట్లీస్ట్ నీ పాకెట్ మనీని నువ్వు సంపాదించుకోవడానికి ట్రిక్ ఇది. అట్ ద సేమ్ టైం దీన్ని నువ్వు ఒక ప్లాన్ ప్రకారం అప్లై చేస్తే ఈజీగా నెలకి 20,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించే ఛాన్స్ ఉంది. సో కంటెంట్ ఏంటంటే హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీ. సో నేను కూడా గత 20 years నుంచి ఈ హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీ అలాగే ట్యూషన్ పాయింట్ రన్ చేస్తున్నాను. సో ఆ అనుభవంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్ కీ సక్సెస్ రేట్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఒక లొకేషన్ ఎంచుకోవాలి. హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీ నాట్ ఓన్లీ హెచ్వైడి లేకపోతే విజయవాడ, వైజాగ్ ఇవే కాకుండా కొంచెం పెద్ద సిటీస్లో అట్లీస్ట్ కొంత టౌన్స్లో కూడా మనం దీన్ని ఒక ప్లాన్ ప్రకారం అమలు చేస్తే సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లొకేషన్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కడైతే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడైతే కాలేజెస్ ఎక్కువ ఉన్నాయో, లేకపోతే కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో, అట్ ద సేమ్ టైం ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో, అంటే జన సమూహం ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలను నువ్వు ఎన్నుకుంటే నీకు ఈజీగా ఈ యొక్క హోమ్ ట్యూషన్ సక్సెస్ అయ్యే అవకాశం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గుడ్ టీచర్స్ లిస్ట్ నీ దగ్గర ఉండాలి. సో హోమ్ ట్యూషన్స్ అంటే నువ్వు ఇక్కడ ఉండి ఒక రిమోట్ కంట్రోల్లో ఆ టీచర్స్ను నడిపించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పాలి, వాళ్ళని పంపించాలి. అంటే గుడ్ టీచర్స్ మీన్ సూపర్ సబ్జెక్ట్ ఉన్న టీచర్స్ లిస్ట్, లేకపోతే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే జాబ్ సెర్చింగ్లో జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళైనా సరే ఒక 2 hours లేకపోతే 1.5 hour, ఒక 3 hours నువ్వు మాట్లాడుకున్నావంటే వాళ్ళ నాలెడ్జ్ షేర్ అవుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా అమౌంట్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి మంచి ఎడ్యుకేటెడ్ సూపర్ స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ లిస్టును ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆ లిస్టును గ్యాదర్ చేసుకోవాలి. ఎక్కువైతే ఈ హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీలో మ్యాథమెటిక్స్ అడుగుతున్నారు, అలాగే సైన్స్ ఎక్కువ అడుగుతున్నారు వస్తుంది. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే నీ దగ్గర పబ్లిసిటీ స్ట్రెంత్ ఉండాలి. నువ్వు ఓన్లీ హోమ్ ట్యూషన్స్ అని పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే నువ్వు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. పబ్లిసిటీ చేయాలి. అంటే దాని మీన్ ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ, లేదంటే సిటీ కేబుల్ యాడ్స్ కానీ, లేకపోతే ఇన్స్టా స్టోరీస్లో కూడా కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, మనకున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏది ఉన్నా సరే ఎక్కడైతే నువ్వు హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీ చేస్తున్నావో సో నీ యొక్క అకాడమీ పేరు, దానికి సంబంధించిన స్పెషలైజేషన్స్, నువ్వు ఏం ప్రొవైడ్ చేస్తావు, ఏ కోచింగ్స్, ఏ టైమింగ్, సో నీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఈ లిస్ట్ మొత్తం కూడా నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలి. ఎంతకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన రాజమౌళి డైరెక్టర్ గారు ఒక సినిమా తీయటానికి సుమారుగా ఒక 2 years టైం తీసుకుంటారు. అంటే స్టోరీ గ్యాదరింగ్ చేసుకోవడానికి. సినిమా తీయటానికి ఒక 2 years. అంత కష్టపడి అంత ప్లాన్ ప్రకారం అంత విజువల్స్ అంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి కూడా బీభత్సమైన పబ్లిసిటీ చేస్తాడు. అంటే పబ్లిసిటీ అనేది ఏ వ్యాపారానికన్నా సరే, ఇది కూడా వ్యాపారమే కదండి, చాలా అంటే చాలా నీడు. సో పబ్లిసిటీ అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ నీకు ఒక ప్లానింగ్ ఉండాలి, అమౌంట్ ప్లానింగ్ ఉండాలి. సో ఏ క్లాస్కి ఎంత ఫీజు తీసుకోవాలి, అలాగే టీచర్స్కి ఎంత ఇవ్వాలి, నీకు ఎంత కమిషన్ మిగలాలి, ఇలా ఒక బడ్జెట్ ప్లాన్. నువ్వు టీచర్స్కి ఏమన్నా అడ్వాన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నావా? సో నేనైతే నా అనుభవంతో చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ హోమ్ ట్యూషన్ కన్సల్టెన్సీ మీద ఎక్కువ డబ్బు ఆశించను. నేను అట్లీస్ట్ ఒక 1,000 rupees మాత్రమే తీసుకుంటా. వాళ్ళకి ఒక 1.5 hourకి 5,000 నుంచి 6,000 rupees ఇప్పిస్తూ ఉంటాను. నేను ఒక 1000 మాత్రమే ఫస్ట్ కన్సల్టెన్సీలో, అంటే ఫస్ట్ నీకు అప్పచెప్పినప్పుడు ఆ 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటా. అలా ప్రతి టీచర్కి అట్లీస్ట్ మనం ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి. కాబట్టి నేను దీన్ని ఒక వ్యాపారంగా నేను ఒక ప్లాన్ ప్రకారం నేనేం చేయట్లేదు. జస్ట్ స్టూడెంట్స్కి, అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉండి ప్లానింగ్ కోసం జాబ్ కోసం చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం
కొంచెం మనం పబ్లిసిటీ అవటం కోసం కూడా, ఎందుకంటే మన అకాడమీ ఉంది కాబట్టి కేఎస్ఆర్ అకాడమీ నాది, దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇది కొంచెం ఫ్రీ కన్సల్టెన్సీ చేస్తున్నా. జనరల్గా అయితే కొద్దిగా పెద్ద సిటీస్లో కానీ ఫస్ట్ 50% తీసుకుంటారు. ఒక 10,000 రూపాయల ఫీజు ఉన్నప్పుడు ఒక 5,000 నేను తీసేసుకుంటారు. అలా అది ప్లానింగ్ అనేది పక్కాగా మీరు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో పేరెంట్స్ ఫీడ్బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక టీచర్ని పంపించేసి ఒక 5,000, 2,000, 3,000 తీసుకొని మన పైన దాన్ని చెప్పేసి చేతులు దులుపుకుంటే పని అవ్వదు. పక్కాగా వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎంత సబ్జెక్ట్ ఉన్న టీచర్ అయినా కొంత స్కిల్ ఉండదు ఆయనకి. అలా కొంతమంది చాలా చక్కగా చెప్తూ ఉంటారు. కానీ పేరెంట్కి టచ్అప్లో ఉండాలి. సో నేను పంపించిన టీచర్కి సంబంధించిన ఎలా ఉందండి ఫీడ్బ్యాక్, సూపర్ ఉందా, పర్లేదా, నాట్ బ్యాడా, ఇంకేదైనా నువ్వు టీచర్స్తో మాట్లాడాలా, స్టూడెంట్తో మాట్లాడాలా, ఎవ్రీ టైం నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ పేరెంటే ఇంకా చాలామందికి పేరెంట్కి చెప్పే అవకాశం ఉంది. ఓకేనా? ఇలా నీ దగ్గర ఎలాంటి అమౌంట్ లేనప్పుడు నువ్వు ఎవరిని అడుక్కోకుండా హెల్ప్ చేయడం, ఏ ఫ్రెండ్ని అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, పేరెంట్స్కి కూడా కాల్ చేయక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 10,000 రూపాయలు నీకు పాకెట్ మనీగా నువ్వు సంపాదించుకోవచ్చు. ఈ కన్సల్టెన్సీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కంటెంట్ వస్తే లైక్ చేయడం మర్చిపోకండి.